విశాఖపట్నం మనందరికీ వైజాగ్ అని బాగా తెలిసిన ఈ నగరం ఒకప్పుడు చిన్న తీర గ్రామం మాత్రమే. కానీ ఈ నగరానికి వైజాగ్ అనే పేరు ఎలా వచ్చింది, దానికి వెనుక ఉన్న కథలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. విశాఖపట్నం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అత్యంత రద్దీగా ఉండే తీర నగరం. ఒక పాత కథనం ప్రకారం ఇక్కడ ఒక విశాఖదేవి ఆలయం ఉండేదట. కాలక్రమేణా సముద్రం దానిని ముంచేసిందని చెబుతారు. దీనివల్లే ఈ ప్రాంతం పేరు విశాఖపట్నంగా ప్రసిద్ధి చెందింది అని భావిస్తారు. విశాఖపట్నం అనింది చాలా మంది ఏమంటారంటే ఇక్కడ ఒక కోవిల ఉండేది విశాఖాదేవిది అని చెప్పి, అది సముద్రంలో ఎప్పుడో కొట్టుకుపోయాయని చెప్పి అని ఒక కథ. దానివలన విశాఖపట్నం అని అంటారు. మరో కథనం ప్రకారం దాదాపు 200 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పేరు కులుతొంగ చోళపట్నంగా ఉండేది. చోళరాజు కులుతొంగ చోళుడు ఈ తీరం అందచందాలకు మంత్రముగ్ధుడై తన పేరుతోనే ఆ నగరానికి పేరు పెట్టాడట. అతని చెక్కి రాసిన తమిళ లిపి వ్రాత ఇప్పటికీ విశాఖ మ్యూజియంలో చూడొచ్చు. మన పేరు విశాఖపట్నంకి అదే టైంని కులోత్తుంగ చోళపట్నం అని ఒక పేరు ఉండేది. 200 సంవత్సరాలు అదే పేరు. ఎందుకంటే చోళరాజు కులత్తుంగన్ అని పేరు. ఈ సముద్రం దగ్గర ఈ కొండలతో ఉండిన అందమైన జాగా నా పేరు ఉండకూడదా అని అనుకున్నప్పుడు ఆయన చెక్కి రాసిన ఒక రాత ఉన్నది. ఆ రాత రాయి మన విశాఖ మ్యూజియంలో క్లియర్ గా తమిళంలో రాసి ఉన్నదన్నమాట. 200 సంవత్సరాలు మన ఊరు పేరు కులోత్తుంగ చోళపట్నం అని రాసింది. తర్వాత 1600 ప్రాంతంలో బ్రిటిష్ అధికారులు ఉచ్చారణకు సులభంగా ఉండేలా ఈ పేరును మార్చి వైజాగపట్నంగా రికార్డుల్లో నమోదు చేశారు. అక్కడి నుంచి ఈ పేరు వైజాగ్ గా మారింది. చాలా రోజుల దాకా బ్రిటిషర్స్, ట్రేడర్స్, డచ్, ఫ్రెంచ్ అందరి చుట్టుపక్కల 1600లో చాలా మంది తిరిగివారు. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ విశాఖపట్నం అనడానికి కష్టంగా ఉండేది. ఆ విశాఖపట్నం ని అది వైజాగపట్నం అయింది. సో చాలా మంది ఇప్పుడు కూడా వైజాగపట్నం అని కలోనియల్ అంటారు. సో ఈ వైజాగపట్నం అన్నది కూడా అది విశాఖపట్నం నుంచి వచ్చిన పేరే అన్నమాట, వైజాగపట్నం. ఇంకొక వాదన ప్రకారం ఈ పేరు తమిళ పదాలైన వాలు ఏరు అంటే మత్స్యాల నది నుండి ఉద్భవించిందట. వాల్టేర్ అంటే ఎవరినైనా మామూలుగా అడిగితే ఇది బ్రిటిష్ కాలం టైప్, ఎవరైనా ఒక సర్ వాల్టేర్ అని ఉన్నారని చెప్పి అని అంటారు. కానీ వాల్టేర్ అన్న పేరు ఏమీ కాదు. పెద్ద వాల్టేర్, చిన్న వాల్టేర్ అని అంటామా, అది వాలు ఏరు అన్నమాట. ఏరు కొండ మీద నుంచి నీరు అలా ప్రవాహం ఉంటున్నప్పుడు వాలుగా ఉన్నాయని చెప్పి ఆ పెద్ద వాళ్ళ దగ్గర ఉన్నాము, చిన్న వాళ్ళ దగ్గర ఉన్నాము అని చెప్పి పేర్లు వాల్తేర్ అని వచ్చింది. మరోవైపు బౌద్ధ గ్రంథాల్లో కూడా క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో విశాఖ అనే పేరు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. విశాఖ అన్న పేరు బౌద్ధ స్థలాలు 2300 years బ్యాక్ అంటే 3rd century BCE అప్పుడు ఈ పేరు బౌద్ధ ధర్మంలో ఈ పేరు విశాఖ అన్నది చాలా ఇంపార్టెంట్ ఉండేది. ఆ పేరు చాలా మంది మాత్రం ఈ ప్రాంతం ఇసుకతో నిండిపోయి ఉండడంతో దీన్ని ఇసుకపట్నం అని పిలిచేవారట. ఇసుక ఎక్కువ ఉందని చెప్పి తమాషగా అంటున్నాను, ఇసుకపట్నం అని చెప్పి విశాఖపట్నం అని అనొచ్చు. అది పేరుతోటి వచ్చిన విచిత్రమైన విశాఖపట్నంకి. 1712లో నెదర్లాండ్స్ కి చెందిన ఓ బోట్మెన్ మొదటిసారిగా ఇక్కడికి ఓ షిప్ తెచ్చాడు. ఆ షిప్ పేరు వైజాగపట్నం మర్చెంట్. అప్పటి నుండి వైజాగపట్నం అనే పేరు ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. ఇలా ఎన్నో కథనాలతో నిండిన వైజాగ్ పేరు వెనుక ఉన్న చరిత్ర విశాఖ తీరం అలలలాగా మనసు దోచుకుంటూనే ఉంది. వైజాగపట్నం పేరు యాక్చువల్లీ ఆలోచిస్తే వన్ ఆఫ్ ద ఫస్ట్ షిప్ 1712లో నోవా పోర్టా నెదర్లాండ్స్ నుంచి ఒక ట్రేడ్స్మెన్ బోట్మెన్ ఆయన షిప్ వేసుకొని వస్తే ఎంతో గణించాడు కాబట్టి ఆయన షిప్ పేరే వైజాగపట్నం మర్చెంట్ అని పెట్టుకున్నాడు. ఎప్పుడో అదొక నియర్లీ 300 years బ్యాక్. అప్పుడు నుంచి ఆ పేరుకు ఉండిన ఒక విలువ, సముద్రానికి ఉండిన ఒక ప్రేమ, కొండలకు ఉండిన ఒక అందం కలిపి మన విశాఖపట్నం.